హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? వారాహి అమ్మవారు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా. ఈ అమ్మవారు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. వారాహి అమ్మవారు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. ఆ నవరాత్రుల్లో ఇది 7వ రోజు. 6 రోజుల వరకు అయితే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. 7వ రోజు అయితే కుదిరింది. సో మేము 7వ రోజు నవరాత్రి వారాహి మాత నవరాత్రి పూజ ఎలా చేస్తున్నామో చూసేద్దాం రండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈరోజు వారాహి అమ్మవారి 7వ రోజు నవరాత్రి మేము పూజించుకుంటున్నాము అని. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ నవరాత్రులని మనం గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని కూడా అంటాము. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆషాఢ మాసంలో మొదటి పాడ్యమి రోజున స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే నవమి రోజు ఎండ్ అవుతుంది. ఇలా 9 రోజులు ఈ అమ్మవారిని నిష్టగా మనం పూజిస్తే మన కోరికలు అనేవి తీరుతాయి. మనకి సంవత్సరానికి 4 నవరాత్రులు అయితే వస్తాయి. ఇవి కొందరికి తెలుసు, 4 నవరాత్రులు కొందరికైతే తెలియదు. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే, మొదట వచ్చే నవరాత్రి ఏంటిది అంటే చైత్రమాసంలో వస్తుంది. ఆ నవరాత్రులను మనం వసంత నవరాత్రులు అని అంటాం. అప్పుడు మనం లలితాదేవిని పూజిస్తాం వసంత నవరాత్రుల్లో. నెక్స్ట్ సెకండ్ నవరాత్రులు ఏంటి అంటే అవి ఆషాఢ గుప్త నవరాత్రులు, అంటే ఇప్పుడు వారాహి అమ్మవారు నవరాత్రులు. ఈ వారాహి అమ్మవారు లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. 3వ నవరాత్రులు వచ్చేసి దేవి నవరాత్రులు. అంటే మనకు అందరికీ తెలిసి ఉంటుంది, ఈ నవరాత్రులు దసరాకి ముందు జరుపుకునే నవరాత్రులు దేవి నవరాత్రులు. ఇవైతే అందరికీ తెలుసు. 4వ నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అంటే ఇవి మాఘమాసంలో వస్తాయి. అప్పుడు మనం శ్యామలాదేవిని పూజిస్తాము ఈ నవరాత్రుల్లో. ఈ 4 నవరాత్రులు మనకి ఇయర్లీ వస్తాయి. ఈ అమ్మవారిని మనం ఎప్పుడు పూజించుకోవచ్చు అంటే, వారాహి అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అంటే మనం చీకటి పడ్డాక అమ్మవారిని అయితే పూజించాలి. అంటే 8-7 నుంచి నైట్ 9 లోపు ఈ అమ్మవారిని అయితే మనం పూజించుకోవచ్చు. ఇప్పుడు 9 నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకోవచ్చు మనం. అలా మనకి ఎప్పుడైనా నైవేద్యం పెట్టడం కుదరలేదు అనుకో, అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. అలాగే బెల్లం పానకంతో పాటు అమ్మవారికి ఏమేమి ఇష్టం అంటే దానిమ్మ గింజలు ఇష్టం, ఉడికించిన దుంపలు కూడా ఇష్టం అమ్మవారికి. సో ఇవన్నీ కాకుండా కూడా మనం ఒక్క బెల్లం పానకం పెట్టినా కూడా సరిపోతుంది. అమ్మవారికి ఇష్టం కాబట్టి ఒక్క బెల్లం పానకం పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చాలామంది దీక్షలు తీసుకుంటారు. ఇలా దీక్షలు తీసుకొని వాళ్ళు ఈ నవరాత్రుల్లో మనకి దీక్ష తీసుకోవడం వీలు కాలేదు అనుకో, మనం ఇంట్లో కూడా అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. మేమైతే ఇంట్లోనే అమ్మవారిని పూజించుకున్నాం. ఎటువంటి దీక్ష అయితే మేము తీసుకోలేదు. ఆ పూజించుకుంటున్నాం కాబట్టి అమ్మవారిని కొన్ని నియమాలు అయితే మేము పాటిస్తున్నాం. అంటే నాన్ వెజ్ అయితే తినట్లేము, అలాగే ఆనియన్స్ కూడా తినట్లేము. కొంతమంది దీక్ష అయితే కొన్ని నిబంధనలు నియమాలతో పాటిస్తారు. మేము కూడా కొన్ని నియమాలు అయితే పాటిస్తున్నాము. అంటే మేము ఇక్కడ బెడ్ మీద కూడా పనుకోవట్లేము, ఎందుకంటే అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి కింద నేల మీదనే పడుకుంటున్నాము. నెక్స్ట్ మేము కూడా ఈ అమ్మవారు నవరాత్రులు చేయడం ఫస్ట్ టైము. చాలామంది అమ్మవారి ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారు. ఎందుకు అంటే అమ్మవారికి కోపం ఎక్కువ, ఉగ్రదేవత కాబట్టి భయపడతారు చాలామంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించరు ఎవరు. కానీ మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమ్మ ఎప్పటికైనా అమ్మే కదా. ఇప్పుడు మన అమ్మ పిల్లల మీద కోపడుతుందా? లేదు కదా. అందుకే మనం అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నవరాత్రుల్లో చాలామందికి అమ్మవారిని పూజించుకోలేకపోతారు కదా. సో ఈ నవరాత్రుల్లో ఏదన్నా ఒకరోజు మీరు అమ్మవారికి నిష్టగా పూజ చేసినా కూడా మంచి జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర
వారాహిమాత అమ్మవారి ఫోటో లేకపోయినా కూడా మనం దుర్గామాతనైతే పూజించుకోవచ్చు. అంటే ఏ అవతారంలో అయినా మనం అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఇప్పుడు మనం దీపం దగ్గర ఒక ఎర్ర పుష్పం పెట్టి మనం కోరుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే మనం పొందొచ్చు. అంటే ఎర్ర రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అందుకే తరువాత వచ్చేసి వారాహి అమ్మవారిని మనం ఏ ఏ తిథిలో పూజించుకోవచ్చు అంటే పంచమి, షష్ఠి, అమావాస్య, పౌర్ణమి, దశమి మరియు అష్టమి రోజు పూజించుకోవచ్చు. లేదు ఈ తిథులు మనకి గుర్తుండవు, మనం మర్చిపోతామేమో అని అనుకుంటే మాత్రం వారంలో 2 రోజులు అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. అది ఒకటి మంగళవారం, రెండోది వచ్చి శుక్రవారం. ఈ 2 రోజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా మనం పూజించుకోవచ్చు. 9 నవరాత్రులు అయిపోయాక 10వ రోజు మనం అమ్మవారికి చీర కానీ, ఒకవేళ మనకి చీర అవైలబుల్గా లేకపోతే జాకెట్ ముక్క కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చీర పెట్టుకున్నట్టయితే అది మనం కట్టుకోవచ్చా లేదా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. కానీ అది మనమైనా కట్టుకోవచ్చు, లేదా అప్పుడు మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే మనం అమ్మవారిని వాళ్ళలో చూసుకొని వాళ్ళకైనా మనం ఆ చీరనైతే పెట్టొచ్చు. ఇలా మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే మాత్రం అమ్మవారు ఎప్పుడు మనకి మంచి చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మా పూజా మందిరాన్ని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ వారాహి అమ్మవారికి మల్లెపూలతోనైతే డెకరేట్ చేశాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దీపారాధన అయితే చేసేసాము. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. మనకి ఎటువంటి కోరికలైనా ఖచ్చితంగా తీరుస్తుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని మనం పూజిస్తే మాత్రం. ఈ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట. తరువాత మేమైతే ఈ అమ్మవారికి దానిమ్మకాయలు ఇంకా బెల్లం పానకం అయితే ప్రసాదంగా పెట్టాము. ఈ అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఏ నైవేద్యం పెట్టకపోయినా కూడా బెల్లం పానకం మాత్రం కంపల్సరీగా పెట్టాలి. అమ్మవారికి అలంకరణతో పాటు ధూప దీప నైవేద్యాలు అంటే చాలా ఇష్టం. ఓం శ్రీ పంచమ్యై నమః. ఓం శ్రీ దండనాథాయై నమః. ఓం శ్రీ సంకేతాయై నమః. ఓం శ్రీ సమయేశ్వర్యై నమః. ఓం శ్రీ సమయ సంకేతాయై నమః. ఓం శ్రీ వారాహ్యై నమః. ఓం శ్రీ పోత్రిణ్యై నమః. ఓం శ్రీ శివాయై నమః. ఓం శ్రీ వార్తాల్యై నమః. ఓం శ్రీ మహాసేనాయై నమః. ఓం శ్రీ ఆజ్ఞాచక్రీశ్వర్యై నమః. ఓం శ్రీ అరిజ్ఞై నమః.
తీసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఎల్ యూట్యూబర్ ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.